హలో అండి. పంజాబీ డ్రెస్ కుర్తీ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. సో, ఇదొచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇదొచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అనేది ఒకసారి చూడండి. సో, ఇక్కడ చూడండి ఇది 2 వరుసలు ఉంది కదా! బొద్దుపాట ఆపోజిట్‌లో ఉంది. ఈ విధంగా తీసేసుకొని దీన్ని 2 వరుసలు పైకొచ్చేసి మనము ఓపెన్ పార్ట్స్ అనేవి పైకి తీసేసుకున్నాం. ఎందుకు ఈ విధంగా తీసేసుకున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి కరెక్ట్‌గా లేదు కదా! కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంది. ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే పంజాబీ డ్రెస్ కుర్తీ కట్ చేసేటప్పుడు ఇక్కడ నుండి కిందికి 6 ఇంచులకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ 6 ఇంచుల లైన్ ఎందుకు అంటే మనం చంక డౌన్ ఎంత తీసుకుంటాం? 6 ఇంచులు తీసుకుంటాం కదా! అందుకోసం 6 ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ మనం కొలతలు తీసుకునేటప్పుడే మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వచ్చేసి మనకి 11 ఇంచులు. అదే విధంగా చెస్ట్ యొక్క కింది భాగంలో అంటే నడుము దగ్గర ఎంత ఉంది అంటే 15 ఇంచులు. నెక్స్ట్ మనం కట్స్ తీసుకుంటాం కదా! కట్స్ వచ్చేసి మనకి ఎంత ఉంటది అంటే ఏ సైజు వాళ్ళకైనా 19 నుండి 21 మధ్యలో ఉంటది. అది డిపెండ్స్ ఆన్ హైట్‌ని బట్టి ఉంటది. ఓకే. అది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇది ఎంత ఉంది అంటే 20 ఇంచుల నర అయితే ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ 4 లైన్స్ దగ్గర ఈ విధంగా జస్ట్ లైట్‌గా లైన్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనం కొలతలు నోట్ చేసేసుకున్నాం కదా! ఈ కొలతలు ఏంటి అంటే చెస్ట్ యొక్క పైన భాగంలో అంటే చేతులు చంక చుట్టూరు కొలత. అంటే మనం చేతులు పైకి లేపిన తర్వాత కొలత ఉంటుంది చూడండి. అక్కడ రౌండ్‌గా తీసుకుంటే మనకి ఎంత ఉంది అంటే 42 ఇంచులైతే ఉంది. కొంచెం ఇదైతే హెవీ పర్సనాలిటీ. ఇప్పుడు ఈ 42 ఇంచులు ఉంది కదా! ఈ 42 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా 4 భాగాలుగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇది ఎంత వచ్చింది? 10.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ 10.5 ఇంచులు అనేది ఈ పైన లైన్ పైన చంక భాగం లైన్ పైన మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది 10.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ చెస్ట్ కొలత ఉంది కదా! సేమ్ ఇక్కడ చెస్ట్ కొలత కూడా 42 ఉంది. పైన 42 ఉంది. కింద కూడా 42 ఉంది. అప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నామా? 10.5. సేమ్ అదే 10.5 ఇంచులు ఇక్కడ తీసేసుకోండి. నెక్స్ట్ నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి 40 ఇంచులు అయితే ఉంది. సో 40 ఇంచుల సగం 4 భాగాలుగా ఎత్తే ఎంత వస్తుంది? 10 ఇంచులు అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ కింద ఎంత ఉంది అంటే 44 ఇంచులు అయితే ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న కొలతకి ఖచ్చితంగా ఒక 2 ఇంచులు లూజ్ తీసేసుకోండి. ఇక్కడ ఇక్కడ ఎంత ఉంటే అంత తీసేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచులు లూజ్ తీసుకోవడం వల్ల మనకి ఈ పార్ట్‌లో పొట్ట అనేది ఇట్లా బయటికి కనబడకుండా నీట్‌గా అయితే ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 46 ఇంచులు ఉంది కదా! సేమ్ ఈ 46 ఇంచులని కూడా 4 భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఎంతనన్నా రానియండి. ఓకే. చూద్దాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 11 ఇంచులకి కొంచెం ఎక్కువ వచ్చింది. 11.2 ఇంచులు వచ్చింది. సేమ్ ఆ 11.2 ఇంచులు ఇక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఉన్నాయి కదా! ఈ పాయింట్స్‌ని ఈ విధంగా స్కేల్‌తో అయితే కలిపేసుకోవాలి. సో ఈ పర్సనాలిటీ అయితే కొంచెం హెవీ పర్సనాలిటీ. షేప్ అయితే పర్ఫెక్ట్‌గా లేదు. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్ ఈ సైజ్‌కి మనం ఫుల్ షోల్డర్ ఎంత వేసుకోవాలి? అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది? 42 ఇంచులు ఉంది. మన మెథడ్‌లో మనం చెప్పేది ఏంటి? 10 ఇంచుల కంటే అంటే 31 నుండి 40 మధ్యలో ఉందో చూసుకోవాలి. లేదు కదా 40 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనము 6 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఓకే. ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సేమ్ అదే 6 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రెయిట్‌గా రావడాని కోసం. ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మూలకి 1.5 ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్‌గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది దేనికోసం? చంక కొలత కోసం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక పైన ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతది కదా! ఇదిగోండి. కుట్టు కోసం పోతే ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇది ఎంత ఉంది? 9 ఇంచులు ఉంది. ఒక్క సైడ్ 9 ఇంచులు ఉంది. మొత్తం కలిపితే ఎంత వస్తది మనకి? 18 ఇంచులు అయితే వచ్చేసింది.
ఇక్కడ మన చంక కొలత ఎంత ఉంది అంటే మన చంక కొలత వచ్చేసి 19 ఇంచులు అయితే ఉంది. అంటే ఇంకొంచెం కిందికి కావాలి కదా, అప్పుడు ఈ లైన్ని ఇంకొక లైన్ కొంచెం కిందికి జరుపుకోండి. కిందికి జరుపుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి 9 కంటే కొంచెం ఎక్కువ వచ్చేసింది కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది, 19 ఇంచులు వచ్చింది. అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత, కొలతలు తీసుకున్న చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే కదా. నెక్స్ట్ మనకి పొడుగు ఎంత, 42 ఇంచుల పొడుగు అయితే కావాలి. ఫుల్ పొడుగు వచ్చేసి 42. మనం ఇది కట్ చేసేది ఏంటి, లైనింగ్. సో లైనింగ్ ఎప్పుడు కూడా ఒక 2 ఇంచులు తక్కువ కట్ చేసేసుకోండి. ఇదిగోండి పైనుండి 42 ఇంచులు మెయిన్ కదా, దీనికి 41కి ఫోల్డింగ్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు మనం 1 ఇంచ్ అనేది లోపలికి పోతుంది, అవునా. అప్పుడు మనకి 40 ఇంచులకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 41 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 41 ఇంచు దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ కొలత మనం ఎంత తీసుకున్నాం, 11.5 తీసుకున్నాం, అవునా. ఇక్కడ వచ్చేసి మనము 13.5 ఇంచులు తీసేసుకోండి. ఎందుకంటే గేరా అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేటప్పుడు మాత్రం కంపల్సరీ మనము స్కేల్తోనే కలిపేసుకోవాలి. లేదు అని అనుకోండి మీకు పర్ఫెక్ట్గా అయితే రాదు. ఓకేనా. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్. నెక్స్ట్ దీనికి మనం మార్జిన్ తీసేసుకోవాలి కదా, ఇక్కడ మార్జిన్ వచ్చేసి 1.5 ఇంచుతోని మార్జిన్ తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇదే ప్లేస్లో కట్స్ కుడితే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి కదా, నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నెక్ యొక్క డీప్ ఎంత ఉంది అని అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 7 ఇంచెస్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 6. ఇదిగోండి బ్యాక్ 7 కదా, ఇక్కడ నుండి 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 2.5 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన నెక్ వచ్చేసి స్క్వేర్ బాక్స్ కాబట్టి ఇవ్వండి ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. అదే రౌండ్ నెక్ అనుకోండి ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఇలా తీసేసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్. అదే విధంగా ఫ్రంట్ సైడ్లో కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా, మరి ఫ్రంట్ సైడ్లో ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి అని అంటే సేమ్ ఇదే విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత పైన 1/2 ఇంచ్ కుట్టుకోతుంది కదా, కుట్టుకోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఎంత కావాలి అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత సేమ్ ఇంతకు ముందులానే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు సైడ్కి జరిపేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదేంటి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ కదా. ఈ ఫ్రంట్ సైడ్కి మనకి చంక యొక్క లోతు తీయాలా వద్దా అంటే దీని కూడా చంక లోతు తీయాలి. మరి ఎక్కడ తీయాలి అంటే ఇవ్వండి ఇది ఫిట్టింగ్ లైన్. ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక కచ్ మార్క్ తీసేసుకున్నాం. ఫిట్టింగ్ లైన్ దగ్గర కచ్ మార్క్ తీసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో మనము లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ముడతలు అనేవి వస్తాయి కదా, ఆ ముడతలు అనేది రాకుండా ఈ విధంగా లోతు అనేది కట్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇక్కడ కింద హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే మిగిలింది కదా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి